చందమామ కథ శాప విముక్తి. అనగనగా ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను పుట్టు పేద, పైగా ముఖం మీద ఒక తెల్లని మచ్చ ఉండటం చేత తోటి వాళ్ళందరూ అతనిని బొల్లయ్య అనే పేరుతో పిలిచి వెలకోలం చేసేవాళ్ళు. ఆ పట్టపు రాజుకి రూపసి అయిన ఒక కూతురున్నది. ఆమెను పెళ్లాడదామని ఎంతోమంది వీరులు శూరులు అయిన రాజకుమారులు ఉబలాట పడ్డారు. వాళ్ళతో పాటు బొల్లయ్యకు కూడా ఆ రాజకుమారిని పెళ్లాడాలని సరదా ఉన్నది. కానీ అతను రహస్యంగా అద్దంలో చూసుకున్నప్పుడల్లా, అయ్యో, నా ముఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్లమచ్చ ఉన్నదే, నా వంటి అనాకారిని ఆ రాజకుమారి వరిస్తుందా, అది కేవలం కలలో మాట అని అనుకుని నిరాశ చెందేవాడు. ఒక రోజున బుల్లయ్య రాజుగారి కోట ముందర నుంచి పోతూ రాజకుమారిని చూశాడు. ఆమె కంట పడగానే ఏదైతే అది అయ్యిందని ధైర్యం చేసి ఆమె ఎదుటకు పోయి తన ఉద్దేశం వెల్లడి చేశాడు. దానికి రాజకుమారి, బొల్లయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ లాభమేమున్నది? నాకు పెళ్ళి కాకూడదని సూర్యమహారాజు శాపమిచ్చాడు. ఆయన వద్దకు పోయి శాపం తీసివేయండని కోరుదామంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కనుక నాకు కలిగిన శాపం తీసివేయించగల సమర్థుడు దొరికే వరకు ఇలా నేను కన్యగా ఉండిపోవలసిందే అన్నది. ఓస్, ఇదొక ఘనకార్యమా? ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళి వస్తానుండు అన్నాడు బొల్లయ్య. అలాగైతే ముందుగా నీ ముఖం మీద మచ్చ పోగొట్టమని కోరుకో. నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపము అప్పుడే తొలగిపోతుంది అంటూ రాజకుమారి సలహా చెప్పింది. బొల్లయ్య వెంటనే బయలుదేరి అడవులు పట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారి ఏది అంటూ కనపడిన పక్షులను, వృక్షాలను, జంతువులను, కీటకాలను పలకరించి అడిగాడు. ఒక్కళ్ళు తెలియదన్నారు. చివరకు బొల్లయ్య ఒక ఏటిగట్టు చేరుకున్నాడు. ఆ ఏటిలో ఒక అందమైన తెల్లటి హంస ఈదుతూ ఉన్నది. దానిని కూడా అడిగాడు బొల్లయ్య. అందుకు ఆ హంస, నా రెక్కలు పట్టుకొని వీపు పైన కూర్చోవయ్యా, నిమిషంలో నీకు దారి చూపిస్తాను అన్నది. ఆ మాటకు సంతోషించి బొల్లయ్య హంస వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. క్షణం సేపటిలో అది అతనిని అవతలి ఒడ్డున దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపింది. కొంచెం దూరం పోయేసరికి బొల్లయ్యకు ఒక తుప్పలో బాణము, అమ్ములు కనపడ్డాయి. తనది కాని వస్తువుని తాకటం ఇష్టం లేక బొల్లయ్య తన దారిని తాను పోతూ ఉన్నాడు. ఇంతలో ఒక యువకుడు కనపడి, అబ్బాయి, నా బాణము, అమ్ములు కనపడకుండా పోయాయి. వాటిని ఎవరైనా చేత పట్టుకొని పోగా చూశావా అని అడిగాడు. దానికి బొల్లయ్య, ఇక్కడికి సరిగా 20 గజాల దూరాన కుడి చేతి వైపు తుప్పలు అవి నాకు కనపడ్డాయి, పోయి తెచ్చుకో అని చెప్పాడు. నువ్వు చాలా న్యాయమంతునిలాగా ఉన్నావు. నిన్ను చూడగా సంతోషం అయింది. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని ఆ యువకుడు మళ్ళీ అడిగేసరికి బొల్లయ్య తన సమాచారం అంతా ఆ యువకునికి చెప్పాడు. అది విని యువకుడు, అయితే నువ్వు నా వెంట వచ్చేయ్. మా నాన్నగారే సూర్యమహారాజు, నా పేరు ఉదయతార అని చెప్పాడు. బొల్లయ్య చెప్పిన ఆనవాలు ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరకు పోయి తన బాణము, అమ్ములు తీసుకున్న తర్వాత స్నేహితులిద్దరూ కలిసిపోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు. ఉదయతార స్నేహితుడైన బొల్లయ్యను సూర్యమహారాజు, ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి, నీకు ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవలసిందే అని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లయ్య ఆత్రంతో బయలుదేరాడో ఇప్పుడు ఆ సూర్యమహారాజే తనను ఈ విధంగా కోరేసరికి బొల్లయ్యకు అపరిమిత ఆనందమైపోయింది. ఇలా బొల్లయ్య, ఉదయతార ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తామని తల్లితో చెప్పేసరికి ఆమె, నాయనా, ఎక్కడికైనా వెళ్ళు, కానీ గండకి నది వద్దకు మాత్రం పోబోకు. అక్కడ మాయాపక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగుతున్నాయట అని చెప్పి హెచ్చరించింది. ఏ పని అయితే వద్దు అంటామో ఆ పనే చేయటం పిల్లల నైజం. అందుచేత ఉదయతార సరేలే అంటూ తల్లి ఎక్కడికైతే వద్దన్నదో సరిగా ఆ గండకీ నదికే దారి తీశాడు. కొంచెం సేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయాపక్షులుగా వచ్చి ఉదయతారను, బొల్లయ్యను చుట్టేసి బాధించసాగాయి. సుకుమారుడైన ఉదయతార
ఆ బాధకు తట్టుకోలేక వెంటనే సొమ్మసిల్లిపోయాడు. గుండె నిబ్బరం గల బుల్లయ్య గభీమని బాణం చేతపట్టి మాయాపక్షులన్నింటినీ 30 ఆమడల దూరం వరకు చెదరగొట్టాడు. కింద పడిన మాయాపక్షులను గొంతు నిలిమి చంపేశాడు. కొంతసేపటికి ఉదయతార తేరుకొని లేవగానే ఇద్దరూ కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షులను పట్టి చంపేశారు. తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకొని గండకీ నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూసగుచ్చినట్టుగా రాజుకి రాణికి చెప్పారు. బుల్లయ్య ప్రజ్ఞ వల్ల తమ కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు. అతడి సాహసానికి మెచ్చుకొని సూర్యమహారాజు ఏదైనా వరం కోరుకో అన్నారు. ఇదే సమయం అనుకొని బుల్లయ్య తన మనస్సులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు. సూర్యమహారాజు సరేనని చెప్పి మంత్రోదకం చల్లేసరికి బుల్లయ్య ముఖం మీద తెల్లమచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది. అప్పుడు బుల్లయ్యకు రాజకుమారి చెప్పిన మాటల్లోని అంతరార్థం బోధపడింది. ఈ విధంగా తన ప్రజ్ఞ వల్ల బుల్లయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకొనడమే కాక రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. తర్వాత అతను భూలోకానికి దిగివచ్చి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు. అందుకే కదా అంటారు పెద్దలు, ధైర్యే సాహసే లక్ష్మి అని. ఇక్కడ మన బుల్లయ్య ధైర్యం సాహసంతో రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 నవంబర్ చందమామలో వచ్చింది. రచన వి జానకి గారు, సీతారాంపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.